ప్రపంచంతో మనం కనుక చూస్తే, ఇట్స్ నాట్ ఓన్లీ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ హిమ్, ఆయన నమ్మని వారు కూడా ఆయన విషయంలో వారు మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏంటి కారణం? యేసు ప్రభులో అందరికీ నచ్చినటువంటి గుణమే విధేయత. హీ వాజ్ సో హంబుల్. హీ వెంట్ అండ్ మెట్ ఎవ్రీవన్. ఎక్కడ చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ధనమున్నవాడని లేడు, దరిద్రుడనే వారు లేరు. అందరి దగ్గరికి ఆయన ప్రేమతో వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర తగ్గించుకున్నాడు. బైబిల్లో మీకు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 7, హీబ్రూస్ చాప్టర్ 5 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని he learned obedience. Jesus learned obedience.